నాకు బీజేపీ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా పదవిని ఇచ్చినందుకు మేడం నిషితా గారికి, మాధవ్ గారికి, ముఖ్యంగా మధుకర్జీకి వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిషితా గారి ఆధ్వర్యంలో మహిళలకి చేయూతనిచ్చే విధంగా మహిళలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రతి ప్రోగ్రామ్ని మేము చేపట్టి ముందుకు తీసుకెళ్తామని మేడం గారికి చేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. 2026-27 ఆర్థిక బడ్జెట్ మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారి ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ గురించి మన మహిళలకి ఈ బడ్జెట్లో ఎంత ఆశాజనకంగా ఉంది, ఎలాంటి ఇది స్టార్టప్ కంపెనీలు కావచ్చు, చిన్న పరిశ్రమలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మహిళలకు ఏ విధంగా ఆశాజనకంగా ఉంటుంది అనే దాని మీద చర్చాగోష్ఠి ఒక చిన్న మీటింగ్ లాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని మన అందరం కలిసి పంచుకోవడం, ఈ కార్యక్రమాన్ని, ఈ సబ్జెక్ట్ని మన అందరిలో తీసుకెళ్ళి అవేర్నెస్ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా అందరికీ తెలియపరచుకునే విధానంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.